2019 అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుంటేనే ఆ వస్తువు మనకు దొరుకుతుంది. ఇక్కడ పోగొట్టుకొని ఇంకో చోట అంటే కష్టం అవుతుంది కదా. కానీ ఈ విషయంలో 2019లో ఇదే వల్లంనేని వంశీ గారి మీద మీరు ఓడిపోయారు. మళ్ళీ అదే కసితో అక్కడే పనిచేసి గుర్తు మారింది అంతే. ఆ రోజు ఫ్యాన్ గుర్తు, ఈరోజు సైకిల్ గుర్తు. ఓకేనా, గుర్తు మంది అదే నియోజకవర్గంలో మీ ప్రత్యర్థి వల్లంనేని వంశీ గారిని మీరు గెలిచారు. అంటే ఇక్కడ ఒకటి మనం చూడొచ్చున్నా, అక్కడ ఫ్యాన్ బలహీనంగా ఉండిందా అంటే మీరు బలహీనుడా? ఈరోజు మీరు గెలిచారు ఇక్కడ గెలవడానికి కారణము సైకిల్ బలమా లేకపోతే మీ బలమా అంటే వంశీ గారి మీద వచ్చిన వ్యతిరేకతన అంటే ఏమంటారు? ఇది చాలా టైం తీసుకుని చెప్పాల్సిన క్వశ్చన్ అడిగారు. ఆ రోజు 2019లో నేను గన్నవరం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2017 నవంబర్ 23 గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అవార్డు ఇవ్వబోతుంటే 2007లో నేను మహానాడుకు వచ్చి ఎన్టీఆర్ అవార్డు ఇవ్వండి పార్టీ నుంచి అని డొనేషన్ ఇచ్చాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారి డాలర్ స్టోర్లో కడియాల వంశీ అని ఆ రోజు డాలర్ స్టోర్ ఉండేవాడు ఫ్రెండ్. అలాగే నవనత కృష్ణ గారు గొరిపడినవత డాక్టర్ ఆయన చనిపోయారు, కాలం చేశారు. ఈ మధ్య ఆయన రామ్ కాటం నేను మేము నలుగురుమే చంద్రబాబు గారి ప్రోగ్రాం కూడా చేసాం 2007లో. డాలర్స్ వచ్చినప్పుడు నేను డాలర్స్లో ఉండేవాడిని. సో ఆ తర్వాత ఈ 2014లో టికెట్ ట్రై చేశాను. అంటే ఒక 20 రోజుల ముందు అడిగా పెనలూరు సీట్. నాది సొంత కాంచి చదువుకుంది ఒయ్యూరు కాబట్టి ఇక్కడ సీట్ అడిగా. అనివార్యకరంగా అమెరికాలో ఉండి ట్రై చేయడం వల్ల ఆ వివరాల లోతుల్లోకి ఎందుకు కానీ అది అవ్వలేదు. అవ్వని పక్షంలో తర్వాత నేను గన్నవరం ఎలా వెళ్ళాను మీకు తెలిసిందే. మా పెద్దగారు అబ్బాయికి నాని అనే అతను కూడా నన్ను ఫ్రెండ్ అవటం, నాకు చిన్నప్పటి నుంచి పరిచయం అవటం, కొన్ని పరిచయాలు అదృష్టాన్ని కలిగెత్తి, కొన్ని పరిచయాలు దగ్గర కలిగెత్తేలాగా ఏదో ఉంటుంది కదా తెలుగు సామెతలాగానే మనకి అతనితో ఉన్న పరిచయం సాన్నిధ్యం కొద్దీ నన్ను వైసీపీలో టికెట్ ఇస్తామని పెనలూరు టికెట్ ఇస్తామని నన్ను పిలిపించారు. పెనమలూరు తీరా వచ్చిన తర్వాత సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారిని 3 శుక్రవారాలు ఇదే సీట్ మీద పంచాయతీ మీద కలిసాం. కలిస్తే ఆయన గన్నవరం నాకు ప్రెస్టేజ్ ఇంపార్టెంట్, ఇది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేస్తే అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 3 సార్లు ఈ సీట్ కాదు ఇది గన్నవరం పోటీ చేసుకెళ్ళాను, నాకు ఎయిర్పోర్ట్ తప్ప ఎవరు తెలియదు అన్న, నేను వెళ్ళను, నువ్వు సీట్ ఓపెన్ నేను ఆగిపోతాను, లోకల్ నాన్ లోకల్ ఉంటుంది, ఇంకా మైలవరం ఇస్తే పోటీ చేస్తాను నేను, కనీసం మా అత్తగారు ఊరు అన్న గొల్లపూడి నా వైఫ్ తన గొల్లపూడి మైలవరం సీట్ అయితే పోటీ చేస్తాను, నేను చేయనంటే కాదు నేను స్పెషల్గా చూస్తానని చెప్తే నేను పోటీ చేశాను. కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా వీక్ సీట్. అది తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరం అనేది నో డౌట్ అబౌట్ ఇట్. ఒకే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుని హస్తం గుర్తు ఒక్కసారి ఓడించగలిగింది 1989లో. అది కూడా ముసూరు రత్నబోస్ గారు 83 తెలుగుదేశం ఎమ్మెల్యే 85లో ఓడిపోయి 89లో పార్టీ మారి 85లో ఓడిపోయినాడు కాంగ్రెస్కి. ఓడిపోయినాడు మళ్ళీ గెలిపించిన చరిత్ర గన్నవరం ఉంది 1955 నుంచి రికార్డు చూసిన. అదే రత్నబోస్ కాంగ్రెస్ పార్టీ నుంచి రత్నబోస్ గారు కొన్ని ఓట్లు ఇచ్చాల్సిన 600 ఓట్లతో గెలిచాడు ఒకే ఒకసారి. ఆ తర్వాత 2 సార్లు తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ ఓడిపోయింది, కానీ 2 సార్లు ఇండిపెండెంట్ల చేతిలో ఓడిపోయింది. ఒకసారి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓడిపోయింది, రెండోసారి ముద్రపోయిన వెంకటేశ్వర చేతిలో ఓడిపోయింది. ఒక ఆయన తెలుగుదేశం రేపలు తెలుగుదేశం ఓడిచ్చాడు. దాని అర్థం తెలుగుదేశం పార్టీ ఓట్లు చేయాలన్నమాట. కాంగ్రెస్ పార్టీ అంతా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అంతా గద్దె రామ్మోహన్ రావు అమ్మటం. తర్వాత కాలక్రమంలో ఆయన తెలుగుదేశంలో చేరాడు. తర్వాత ముద్రపై వెంకటేశ్వర కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసుకున్నాడు, ఆయనకి సీట్ నిరాకరించారు ఉద్దేశం ఆయన ఇండిపెండెంట్ గెలిచాడు 2004లో. అది 94 ఎన్టీఆర్ వేవ్లో ఇండిపెండెంట్ గెలిచిన నియోజకవర్గం, 2004 రాజశేఖర రెడ్డి గారి వేవ్లో మళ్ళీ ఇండిపెండెంట్ గెలిచిన నియోజకవర్గం. సో ఈ 2 సార్లు మ్యాండేట్ ఓడించలా, సానుభూతి నగుబాటు గురయ్యాడు, వీళ్ళకి అన్యాయం జరిగిందని ఈ కాన్స్టిట్యున్సీలో. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవడం, ఒకే ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 89లో కావూరి సాంబశివరావు గారు 4000 మెజార్టీ వచ్చింది ఎంపీకి. ఇంకా అప్పుడు తప్ప ఎప్పుడు రాలా. తెలుగుదేశం అభ్యర్థులకే ఎప్పుడు మెజార్టీ వచ్చిన సీట్ అది. అలాంటి సీట్లో 80% గెలవాలంటే ఈలోపు మీరు చెప్పిన నా ప్రత్యర్థిగా పోటీ చేసిన అతను డాక్టర్ రామచంద్రరావు పోటీ చేశారు నా ముందు. డాక్టర్ దుట్ట రామచంద్రరావు 2014లో వైసీపీ నుంచి. అనివార్య కారణంలో ఆయన పోటీకి సిద్ధంగా, ఆయన పోటీ చేయనంటే మేడం హెల్త్ బాగాలేదు ఉద్దేశంతో ఆయన ఆగిపోదాం అనుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నన్ను అక్కడ పెట్టాడు. పెట్టినప్పుడు ఎట్టగొట్ట గెలవాలని ఖచ్చితంగా నేను పాదయాత్ర చేశాను. నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఎంతమంది పాదయాత్రలు చేసినా ముఖ్యమంత్రులు ఒకటా గట్టి చేశారు, కానీ నేను శాసనసభ్యుడు అవ్వడానికి 2600 పైన కిలోమీటర్లు నడిచాను. 499 కిలోమీటర్లు ప్రతి ఇంటికి తిరిగితే ఇలా నేను తొక్కన గడపలేదు. 11 మాసాలు పాదయాత్ర చేశాను. 2017 నవంబర్ నుంచి 2018 నవంబర్ వరకు ప్రతిరోజు పాదయాత్ర చేసి ప్రతి గడపకి వెళ్ళి నాకు అవకాశం ఉండేసారి నేను మంచేద్దాం రాజకీయాల్లోకి వచ్చా. ఈ ఊళ్ళో చెరువులు తవ్వటం, మట్టి తవ్వటం, మశానం తవ్వటం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, ఇలా అలా చెప్పినా కూడా రిగ్గింగ్లు చేశారు, దొంగల పట్టాలు పంచారు. వీటన్నీ ఏ కారణమైనా ద్రౌపది నన్నోడినా అన్నట్టుగా ఓటమే కాబట్టి నేను కేవలం 270 ఓట్లు తేడా ఓడిపోయాను. ఆ 270 ఓట్లతో ఓడిపోయినాక అంటే నేను ఇంటింటికి పాదయాత్ర చేసి ప్రయాసాలు కోర్చి ఎంత కష్టపడి పనిచేసినా డాక్టర్ రామచంద్రరావు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ఆ ఎన్నికల్లో. అయినా 270 ఓట్ల దగ్గరికి వచ్చి అంత వేవ్లో కూడా ఆగిపోయాం. అంటే దాని అర్థం తెలుగుదేశం పార్టీ కంచుకోవటం అనేది ఫస్ట్ ఫ్యాక్ట్.
సెకండ్ ఫ్యాక్ట్, ఆ తర్వాత ఏమైంది, పార్టీ 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడైతే ఓడిపోయానో ఫ్లైట్లో మోడీ గారిని పిలవటానికి నన్ను ఎయిర్పోర్ట్కి పిలిపించి, నువ్వేమో అధైర్యపడబాకు వెంకట దగ్గర నీకు అవకాశం కల్పిస్తా, నువ్వు నా కోసం వచ్చావు. నేను చెప్పా ఎయిర్పోర్ట్ తప్ప నాకు ఎవరో తెలియని లేదు, నేను పోటీ చేయను, నాకు సీట్ అక్కర్లేదని చెప్పాను. నేను నిన్ను అన్యాయం చేయను, నేను ప్రభుత్వం వచ్చింది నీకు ఎమ్మెల్సీ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తానని చెప్పాడు. చెప్పిన 3 నెలలకి ఎవరైతే నా ప్రత్యర్థిగా గెలిచాడని మీరు అన్నారో అతనే వచ్చి వైసీపీలో చేర్చుకున్నాడు. ఈ ప్రక్రియలో నన్ను అక్కడ గన్నవరం తీసుకెళ్ళి వైసీపీలో చేర్చింది అంతా కొడాలని. మళ్ళీ అతనే పెళ్లి చేసినాడే వేరే చేసినట్టుగా అతనే అనాగరిక భాషని మాట్లాడలేదు కానీ వాడు వీడని అతనే మళ్ళీ వాళ్ళు మాట్లాడేది మీకు తెలుసు వాళ్ళ భాష. అతనే మళ్ళీ నా ప్రత్యర్థిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చాడు. రాజకీయాలు కదా అదే దానికన్నా ముందు రాధా గారు వీళ్ళందరూ మంచి రాజకీయాల్లోకి వచ్చిన 2004 తర్వాత ఎప్పుడు పరిచయం వంగవీటి రాధా గారికి కొడాలనికి ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఉందంటే ఎమ్మెల్యేలు అయినాక నేను అనుకుంటున్నాను కరెక్ట్గా తెలుసు సబ్జెక్టు కరెక్షన్. అలాగే నాకు నాని అనేది చిన్నప్పటి నుంచి తెలుసు. మా సొంత పెదనాన్న గుడివాళ్ళు ఉండేవాళ్ళు, మా పెదనానికి పెట్రోల్ బంక్ ఉండేది, ఆ బంక్ లో కూర్చునేవాళ్ళు. నాకే ముందు పరిచయం నాని, డిస్టెన్స్ బంధుత్వం కూడా ఉంది. కానీ అతను తీసుకొస్తాం, నాకు మాట మాత్రం చెప్పకుండా పార్టీలో చేర్చుకుంటూ నేను రాజీ లేని పోరాటం చేస్తే ప్రజలు గుర్తిస్తారండి రాజకీయాల్లో. రాజీ పడిపోతే పార్టీలు బాగా వస్తాయి, రాజీ పడితే పార్టీలు బాగా వస్తాయి. నేను రాజీ లేని పోరాటం చేస్తానికే డిసైడ్ అయ్యి నేను రాజీ పడనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు అడిగాడు. నాకు ఏడీసీసీ బ్యాంక్ ఇచ్చాడు, దాని దేశంలో నెంబర్ 1లో పెట్టారు. 5,000 కోట్ల టర్న్ ఓవర్ని 43% వృద్ధి రేట్ ఇండియాలో ఎక్కడ ఎవరు చేయలేదు. 100 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, చదువుకుంటాకు లోన్ ఇచ్చారు, పొలం పెడితే వ్యాపారం చేస్తే రైతు సోదరులు వ్యవసాయాన్ని దూరంగా ఉన్నారని వాళ్ళ పిల్లలకి ఇది ఇచ్చారు. సెక్రటరీలు మన గ్రామ పంచాయతీ సెక్రటరీ, బ్యాంక్ సెక్రటరీ ఉంటారు పిఎస్సిఎస్, వాళ్ళకి అసలు 115 సంవత్సరాల చరిత్రలో ఏ రోజున ట్రాన్స్ఫర్లో ఇవ్వటం కూడా దాని మీద జీవో తెచ్చారు, ఇవ్వడం కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడిగారు చేయాలని అడిగారు. ఆ ఊర్లో ఉద్యోగం చేస్తే 35 ఏళ్ళు ఒకే ఊళ్ళో ఉద్యోగం చేసి బ్యాంక్ చైర్మన్ డమ్మీ చేసే పరిస్థితులు ఉన్నాయి. నేను ఇన్ని చేస్తే దేశంలో నెంబర్ 1 ప్లేస్లో పెట్టే బ్యాంక్ని నాకు అవార్డు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవార్డు ఇచ్చాడు, నన్ను తీసాడు. మిగతా 12 జిల్లాల డీసీసీపీలు ఉంచాడు, నన్ను తీసాడు. రాజీ లేని పోరాటం చేశాను కాబట్టి నేను రాజీ కుదరదన్నానని చెప్పి అలా జరిగిన పరిస్థితి. చాలా పలుమార్లు రాజీ పడమని అడిగాడు, నేను కుదరదని చెప్పా. నేను రాజీ లేని పోరాటం చేసిన అతను పార్టీ మారిన తర్వాత నాకు కొన్ని ఎంపీటీసీలు ఇస్తా, కొన్ని సర్పంచ్లు ఇస్తానని చెప్పాడు. ఆయన 70% నీకు ఇస్తానని నేను చెప్పాను. ఒకళ్ళు చిటికినేలు ఇచ్చి ఒకళ్ళు ఇంకా భుజాన్ని ఎక్కించుకునే కార్యక్రమం వద్దన్నా, ఇది అయ్యే పని కాదు. నేను గన్నవరం ఇవాళ నుంచి వెళ్ళట్లేదు, కానీ గన్నవరం వాళ్ళని ఓటర్లని నీకు ఓటేసిన వాళ్ళంతా బీదబిక్కి జనం అన్న కార్యకర్తలు మాత్రం గాలికి వదిలితే వాళ్ళు వసూలు అవుతుందన్న అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే అది కూడా పచ్చబొట్లు నేర్చుకున్నారు 3 మంది ఉన్నారు కాన్స్టిట్యూన్సీలో. ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థిని నేను ఓడిపోయిన అభ్యర్థిని, నేను గెలవను కూడా గెలవాలి. కనీసం నా పచ్చబొట్లు చేతుల మీద కానీ గుండెల మీద వేసిన వాళ్ళు 50-60 మంది పైన నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. నేను వాళ్ళకి ఏమీ చేయలేదు, నేను గెలవనప్పుడు నేనేం చేయగలను. ఇలాంటి పరిస్థితులు నేను రాజీ లేని పోరాటం నడిపా. అదే టైంలో నీకు ఆప్కప్ చైర్మన్ ఇస్తాం, ఎమ్మెల్సీ ఇస్తాం, గవర్నర్ కోటాను నేను రాజీ పడినా. రాజీ లేని పోరాటం చేస్తే ప్రజలకు నచ్చుతాం, అందుకే గన్నవరం ప్రజలకు నేను నచ్చా. నా అనుమానం నేను పార్టీ మారిన రోజున ఒక ఏఎంసీ చైర్మన్గా 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళ తండ్రి కాకాని వెంకటరమణప్పటి నుంచి సర్పంచ్గా ఉన్న గొల్లనపల్లి ప్రసాద్ అని ఆయన కానీ, అలాగే తులిమిల్లి ఝాన్సీ గారిని గన్నవరం సర్పంచ్ ఎంపీపీ చేసిన ఆవిడ కానీ, 3 ఎంపీటీసీలు వైస్ ఎంపీపీ కానీ, 19 మంది ఎంపీటీసీలు కానీ, 18 మంది సర్పంచులు కానీ, 84 పంచాయతీలు ఉంటే దాదాపు 36 మంది పార్టీ ప్రెసిడెంట్లు నాతో పార్టీ మారారు. అలాగే బ్యాంక్ చైర్మన్లు 40 బ్యాంక్ చైర్మన్లు ఉంటే మాజీ బ్యాంక్ చైర్మన్లు 20 మంది చేరారు నాతో. ప్రెసిడెంట్ ఆ రోజున అధికారం లోకేష్ బాబు పాదయాత్ర నేను చేరిన రోజున ఆ రోజుకి అధికారం బ్యాంక్ ప్రెసిడెంట్ 6 రాజీనామా చేసి చేరారు. ఇంతమంది నాతో నడవరు కదా, నేను వాళ్ళకి ఏ పదవి ఇవ్వాల. నేను పోటీ చేసి 3 నెలలు ఇన్ఛార్జి కూడా బయటకు వచ్చేసాను. రాజీ లేని పోరాటం చేశాను కాబట్టి గన్నవరం ప్రజలు నచ్చారు. గన్నవరం ప్రజలు నగుబాటుకు గురయ్యారని భావంతోనే నాకు ఎప్పుడూ లేని స్టన్నింగ్ మెజార్టీ ఇచ్చారని నేను భావిస్తున్నాను. బలమైన ప్రత్యర్థి ఇక్కడ 2,78,000 ఓట్లలో 16% టోటల్ తేడా ఉన్నా నా కాన్స్టిట్యూన్సీలో లేదు. బాపులపాడు మండలంలో 9% వచ్చింది నాకు, అలాగే గన్నవరం మండలంలో 8% వచ్చింది, ఉంగుటూరు మండలంలో కూడా 8-9% వచ్చింది. 2 పార్టీల మధ్య వ్యత్యాసం 16% ఉంది రాష్ట్రం మొత్తం. ఇక్కడ అలా లేని పరిస్థితి. దానికి ప్రధానమైన కారణం నాకు వైసీపీ ఊళ్ళో 60 ఊళ్ళు పైబడి నాకు మెజార్టీలు వచ్చినాయి. ఫామ్ 34 చూస్తే కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా 16 సీట్లలో హైయెస్ట్ ఎస్సీ కమ్యూనిటీ ఓటింగ్ వేసింది నాకే, గర్వంగా చెప్తున్నాను, హైయెస్ట్. కానీ గన్నవరం టౌన్ ఎస్సీ కాలనీలో 710 మైనస్ వచ్చింది, ఆ ఒకటే మైనస్ వచ్చింది. దాదాపు 54 సబ్జెక్టు కరెక్షన్ నాకు ఎస్సీ కాలనీలో మెజార్టీ వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ అనాదిగా వచ్చిన ఓట్లలో 300-400 రావాల్సి 100 ఓట్లు 50 ఓట్లు వచ్చిన వాళ్ళు చాలా ఉంది. పార్టీని ఇప్పుడు పటిషన్ చేయాల్సిన అవసరం ఉంది. కేసరపల్లిలో నాకు 750 వస్తే వైసీపీలో, ఇప్పుడు 750 తెలుగుదేశం వచ్చింది.
సూరంపల్లి అనే గ్రామంలో నాకు 298 వైసీపీలో ప్లస్ వస్తే ఇప్పుడు 627 వచ్చింది. ఆ ఊళ్ళో ఉన్న ఇద్దరు ఎంపీటీసీలు నాయక్ అని ఆయన కానీ, సీతయ్య గారిని బీసీ లీడర్ కానీ, కౌశల్ గారిని యాదవ సంఘం నాయకుడు కానీ, ఆ ఊరు బ్యాంక్ ప్రెసిడెంట్ వెలమ సమాజం చెందిన వీరబాబు గారు కానీ 30 ఏళ్ళ నుంచి బ్యాంక్ ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళందరూ నాతో పాటు పార్టీ మారారు. మొత్తం వైసీపీ కథలు వచ్చింది ఆ ఊర్లో అయితే. అందుకని 627 వచ్చింది. నొన్నలో 1500 మెజార్టీ వచ్చింది. ఎంపీకి నాకు తేడా ఉంది. ఎంపీకి ఇలా పటమట బజార్లో రెడ్డిస్ ఉండేవాళ్ళు అందరూ. బాలశౌరి గారు బాలశౌరి గారికి వేయకుండా నా ఒక్కడికి వేశారు. గత ఎన్నికల్లో బాలశౌరికి 10,500 ఎక్కువ వచ్చినాయి. నాకేద్దామనే ఉద్దేశంతో ఆయనకి వేశారు. కన్ఫ్యూజన్లో ఓడిచ్చారు తప్ప గన్నవరం బదులు పోయినసారి నన్ను గెలిపించారు. ఈసారి నొన్నలో 1500 వచ్చింది మెజార్టీ. తేలపూర్ రెడ్డిస్ విలేజ్లో 700 పైన వచ్చింది. అలాగే వీరపల్లి వైసీపీలో మైనస్ వచ్చింది, ఇప్పుడు ప్లస్ వచ్చింది. బొమ్మలూరు కాంగ్రెస్ విలేజ్ 500 ఎప్పుడు వచ్చేది, మొన్న నాకు 5 ఓట్లు ఎక్కువ వచ్చింది. కే సీతారాంపురం వైసీపీ కాంగ్రెస్ విలేజ్ అది మారింది. అన్ని వైసీపీ ముస్తాబాద్లో 5,000 చూసా పార్టీ సైకిల్ గుర్తుంది. అదే చెప్తున్నాను, మీరే ఆలోచించాలి. 5,400 ఓట్లు ముస్తాబాద్ గ్రామంలో, 3,600 మంది ఎస్సీ సోదరులు. ఆ ఊళ్ళో 580 నాకు డాక్టర్ గారికి 2 సార్లు వైసీపీకి ఎక్కువ వచ్చింది 14-19లో. ఈసారి 81 ఓట్లు నాకు అధికత వచ్చింది. ఇలా వైసీపీ ఊళ్ళని ఇటు వచ్చినాయి. అంటే మళ్ళీ వాళ్ళు వేస్తారా అంటే మరి ఒకసారి అన్యాయం జరిగిందని భావించారా? నేను బలంగా నమ్ముతాను. నేను మైక్లో కూడా చెప్పాను, సామాజిక వర్గాల సమతుల్యంలో రాజకీయాల కులాల చుట్టూ తిరుగుతుంది. మనం అవునన్నా కాదన్నా ఇది కాదనలేని సత్యం. ఎస్సీ సోదరులకి సింపతి ఎక్కువ ఉంటుంది. ఇండిపెండెంట్ టౌన్లో గెలవరు. కేవలం గన్నవరం ప్రజలు 2 సార్లు నగ్గుబాటు గురైన ముద్రపోయిన వెంకటేశ్వర గారిని కానీ, గద్దె రామ్మోహన్ గారిని కానీ, 94 ఆయన కానీ, 2004 ఈయన కానీ గెలిపించారు. మీరు నాకు అన్యాయం చేయాలని భావిస్తున్నారని నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేశాను. అన్న పులివెందుల నుంచి శాసనసభకు వస్తావన్నా, నేను రాజీనామా చేసే రోజు చెప్పా, చేసే ముందే గన్నవరం ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారు, నా ప్రజలు అన్యాయం చేయరు నాకు అని చెప్పా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, కలిసి వచ్చాను ఆయన చదువుదాం అంటే. సో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని దాదాపు నాతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓట్లో 10,000 పోయి ఉండోసారని నేను ఆర్గ్యుమెంట్ చేశాను. మన పిల్ల మనస్తత్వం ఉంటుంది కదా, తెలిసి తెలియక మాడతాము. అంటే 45 సంవత్సరాల రాజకీయ ఉద్దండ చరిత్ర ఉండి మైక్రో లెవెల్లో మేనేజ్మెంట్ చూసే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా నేను కాదు సార్ అని చెప్పి అప్పుడు ఎన్నికలకు ముందు, వైసీపీ నుంచి నువ్వు కరెక్ట్గా చేస్తే 30,000 ఓట్లు వస్తాయని చెప్పారు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగం పైన నేను చెప్పలేను కానీ 30-40% పార్టీ నాతో పాటు వచ్చింది. మీరు చేరిన గన్నవరంలో ఎవరు ఏ గడపడినా చెప్తారు ఇది. కానీ మళ్ళీ 2029 వాళ్ళు మనకి వేస్తారంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే 2019లో ఓడిపోయిన సానుభూతి మీకు ఏమైనా వర్క్ 100% ఉంటుంది. నేను ఎప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 ముక్కలాటని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గొడవ జరిగిందని మీరు మీడియా సమావేశాల్లో మీడియాలో గరం ఏదో ఒకటి ఇప్పుడు మీరు వైసీపీ లోకల గురించే వేశారు తప్ప, నేను ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పద్ధతిగా వ్యవహరించా. నేను ఏ రోజు తిట్లా, ఎవరిని విమర్శించలా. నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఒక పొన్నెత్తి మాట అనలో వైసీపీలో పోటీ చేసిన లోకేష్ బాబు. మీరు భాష మీద కొద్దిగా పూర్తి స్పృహతోనే మాట్లాడుతున్నారు, భాష మాత్రం నేను గమనిస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పింది కానీ నేను ఆ రోజు మేడంను విమర్శించినప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇది కరెక్ట్ కాదని ఖండించాను. తెలుసు భువనేశ్వరి గారిని అన్నప్పుడు కూడా మీరు ఇది కరెక్ట్ ముందు మనం మనుషులు తర్వాత కదా రాజకీయం. ఏదైనా ఆ విషయంలో చాలా తప్పు. ఇక్కడ మనం 3 నిమిషాలు చర్చించుకోవాలి. ఇది కొంచెం మీరు అడిగిన క్వశ్చన్ నాకు కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది, కేస్ స్టడీ లాగా. ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పార్టీ విజయమా? డెఫినెట్ గా పార్టీ విషయం. ఇది పార్టీ ఓట్ బ్యాంక్ తో నేను గెలిచానా, నా యాడింగ్ ఏమైనా ఉందా? పార్టీ ఫస్ట్ అండి. ఎవరు అనుకున్నా అసలు పార్టీ కాకుండా మనకే సొంత బలం ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారు కదా అందరూ. పార్టీ ఉండాలి, పార్టీకి మీ బలం తోడు కావాలి, 2 కలిస్తేనే విజయం అవుతుందంట. కేవలం పార్టీ యూజువల్ గా 40% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొనబడింది. తెలుగుదేశం పార్టీ కూడా 40-42%, 35%, 40% ఏ ఎన్నికల్లో అయినా ఉంది. కానీ అక్కడ పోటీ చేసే అభ్యర్థి ఆ 10%, 8% తెచ్చుకుంటే చిన్న వ్యక్తి కాదు, మళ్ళీ పోటీ చేసింది అన్ని విషయాల్లో కూడా బలవంతుడే. ఆర్థికంగా కావచ్చు, అంగబలం, అర్ధబలం అన్నింటిలో కూడా బలవంతుడే. ఆయన మంచిగా కదా. ఎన్నికలకు ముందు కూడా అన్నారు కదా, ఒక మీడియా ప్రతినిధి పోయి మీ గురించి ఇట్లా మాట్లాడుతుంటే అది కామెడీ పీస్, ఏదో వస్తుంటాడు పోతుంటాడు, ఎన్నికలు అయిపోయినాక అమెరికాకి వెళ్ళిపోతాడు, అస్సాం వెళ్ళిపోతాడు, ఎవరు వెళ్ళిపోయారు నియోజకవర్గాన్ని నేను దూరంగా ఉన్నాను. ఇప్పుడు రాజకీయాల్లో మిమ్మల్ని ఒక కామెడీ పీస్ అన్నారనమాట. అదే దానికే చెప్తున్నా, ఒక్కొక్క వ్యక్తి ఒక పంత ఎంచుకుంటాడు. మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకునేటప్పుడు రాజకీయ నాయకులు ఇంటర్వ్యూ చేద్దామని ఎంచుకుంటారు, అంతే. సినిమాలు చేద్దామని కూడా అనుకోవచ్చు, లేదు ఇండస్ట్రీస్ని చేద్దాం అనుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను మంచిగా రాజకీయాల్లోకి వచ్చింది నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. నేను రాజకీయాల మీద ఇష్టంతో వచ్చా. 9th క్లాస్లో నీ కోరిక ఏమవుతావు, వాట్ ఈస్ యువర్ అంబిషన్ స్కూల్లో అడిగితే నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పాను. అప్పుడే అసలు మీ స్వగ్రామం ఏదన్నా పెనుమత్ అని ఇప్పుడు పామర్ కాన్స్టిట్యున్సీలో ఉందండి. చదువుకుందంతా నాన్నగారి పేరు ఎలగడ్డ రామశాస్త్రిరావు, అమ్మగారు లక్ష్మీ సామ్రాజ్యం. నేను పెద్ద కొడుకుని, ఇంకో తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడు కూడా కాన్స్టిట్యున్సీ అంతా ఉయ్యూరే అండి. అంటే 7th వరకు కూచిపూడిలో వివేకానంద విద్యాలయం అక్కడ చదివా కాన్వెంట్ లో. తర్వాత 8th, 9th, 10th కేసీపీ స్కూల్లో చదివా, కేజీఎండ్ఎస్సీ కాలేజ్లో చదివా.
ఇంటర్మీడియట్ ఇంటర్ బిఎస్సి కూడా. బిఎస్సియా? ఉమ్. ఓ బిఎస్సితో మీరు అమెరికాకి వెళ్ళారు. ఉమ్. ఓకే, అమెరికాకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? అమెరికాకి వెళ్ళడానికి ఒక రకంగా ఇన్స్పిరేషన్. అందరూ ఆ టైంలో Y2K ప్రాబ్లం. బిఎస్సి బ్యాక్గ్రౌండ్ అండ్ బిఎస్సిలో ఏం చేశారు మీరు? ఎంపీసీయా? ఎంపీసీ ఓకే ఓకే, బిఎస్సి టాపేశారు, ఆపేసాను. పీజీఎం చేయదలుచుకోలేదు. చేయదలుచుకోలేదంటే యూఎస్ఎల్ నాకు చేద్దాం అనుకున్నా సాధారణంగా కానీ మధ్యలో ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే జాబు కంపెనీ రెండు ఉండటం వల్ల వర్క్ లోడ్ ఎక్కువైపోయి ఇక చేద్దాం అనుకుని కూడా చేయలేకపోయా. సాధారణంగా అమెరికా లెవెల్ బీటెక్ ఎంటెక్ ఇట్లా ఏదైనా సాఫ్ట్వేర్ అది అలా ఏముండదు. 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి అమెరికాలో. ఓకే ఓకే. ఇప్పుడు బీఎస్సీ అయితే 15 years కదా, 10+2+3. అవును. బట్ క్రెడెన్షియల్ ఎవాల్యుయేట్ చేస్తారు యూఎస్ లో. ఓకే మీరు 2-3 ఏళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక సంవత్సరం పీజీ చదివినట్టే. ఇంకా ఓకే. ఎందుకు వెళ్ళాలనుకున్నారు అమెరికాకి మీరు హ్యాపీగా ఇక్కడ ఉండకుండా? అమెరికా అంటే ఒక కారణం ఎమ్మెల్యే అవ్వాలని కోరిక కూడా కొంత నడిపించిందేమో, చెప్పలేం కానీ. అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ప్యాషన్ కాకుండా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు, నేను ఫస్టే రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రావాలని చిన్నప్పుడు నిర్ణయం తీసుకున్నాం. మా నాన్న కజిన్ ఒక ఆయన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా 85లో పోటీ చేశాడు, అదొక కారణం అయి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒడ్డే శోభనదేశ్వర నాకు ఉయ్యూరులో కేసీపీ స్కూల్లో సీట్లు ఆ రోజు టైట్. మా ఊరు కాన్వెంట్ నుంచి నేను ఉయ్యూరు షిఫ్ట్ అయినప్పుడు ఆయన దగ్గరగా చూపుతాం. కానీ సో పలు కారణాలతో రాజకీయం, మీకు జర్నలిజం ఎందుకు వచ్చారంటే ఎలా చెప్పగలరు? నేను అంటే మిగతా వాళ్ళలాగా ఆయాచితంగా అనుకోకుండా యాక్సిడెంట్గా రాజకీయాల్లోకి రావడమే. రాలి. నేను యాక్సిడెంటల్ గా సరస్వతి విద్యా మందిరంలో నేను టీచర్గా పనిచేసినప్పుడు పామిడిలో ఒక లీజర్ పీరియడ్లో స్టాఫ్ రూమ్లో కూర్చొని పేపర్ చదువుతుంటే ఈనాడు జర్నలిజం కాలేజ్ నోటిఫికేషన్, వార్తా జర్నలిజం నోటిఫికేషన్ పడిందా. నాకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే కొంత ఆసక్తి అనమాట ఎప్పుడు కూడా. సో ఏదో పడ్డాయి కదా రాద్దాం అని పెద్ద ఐడియా కూడా లేదు వాటి గురించి నాకు. అనుకోకుండా పోయి ఆ 2 ఎగ్జామ్స్ రాయడము, వార్తల్లో సెలెక్ట్ అయిపోయాను, వార్తా జర్నలిజం కాలేజ్ సెలెక్ట్ అయిపోయాను. ఇంకేదో వచ్చింది కదా సరే టీచర్ ఉద్యోగమా అదే అనుకో. 10 మందితో నేను చర్చించినప్పుడు డిస్కస్ చేసినప్పుడు బాగుంటుంది జర్నలిజం కూడా, అది కూడా జర్నలిజం కాలేజ్ ద్వారా అంటే మీరు స్టాఫ్ రిపోర్టర్గా ఇట్లా వెళ్తారు కదా, బాగానే ఉంటుంది వెళ్ళొచ్చు అంటే, సరే నేను ఇక్కడ సరస్వతి విద్యామందిరం టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసుకొని నేను దానికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ పోయినాక 1 ఏడాది పాటు శిక్షణ తీసుకోవడం ఆ కాలేజీలో, తర్వాత ఫీల్డ్ ఎక్కడ అంటే అనుకోలేదు. నేను అనుకో టీచర్గా ఉన్నాను, నేను అలా అనుకోలేదు వచ్చేసాను. అమెరికా ఎక్కువ విమానం దిగే విమానంగా తక్కువ మంది వెనక్కి వస్తారు. ఈ రాజకీయాల్లో రావాలన్న బలమైన కోరిక అమెరికా నుంచి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇందాక మీరు అడిగింది కేస్ స్టడీ అని చెప్పింది ఫస్ట్ పార్టీని. పార్టీ ఓట్ బ్యాంక్ లేకుండా గెలవడం ఇంపాసిబుల్. అది కాదని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. ఎమ్మెల్యే కావాలని అమెరికాకి వెళ్ళారా? అలా అనుకోలేం కానీ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎమ్మెల్యే కావాలంటే అమెరికా వెళ్ళాలా? అంటే రాజకీయాల్లో డబ్బుతో ముడిపడి లేదంటారా? ఇక్కడ డబ్బు సంపాదలేమా? ఇక మనకు మేధస్తు ఉంటే ఇక్కడ డబ్బు సంపాదలేమా? ఎక్కడైనా అక్కడ డాలర్లు సంపాదించి మీకు రూపాయలు సంపాదిస్తాం. అంటే డాలర్లు సంపాదిస్తే 85 రూపాయలు వస్తాయి, రూపాయి పంపితే రూపాయిగానే ఉంటుంది. కానీ ఇలానేం లేదండి, అది హార్డ్ వర్క్ మించిన దారి ఏమి ఉండదు సక్సెస్ కి. లక్ కూడా ఫ్యాక్టర్ ఉండదు. ఇప్పుడు ఐటీ మార్కెట్ సపోర్ట్ చేస్తే ఐటీ కంపెనీ పెడితే బాగుంటాం మనం. ఐటీ బాగా దివాళా తీసిన ఐటీ కంపెనీ పెడితే ఎంత మేధో పెట్టినా అది ఫెయిల్ అవుతుంది. 9th క్లాస్ అంటే ఐ థింక్ 14 years ఉంటాయి. మిడిమిడి జ్ఞానం, ఇంకా తెలిసి తెలియని వయసు. ఎమ్మెల్యే అప్పుడే ఏంటి అసలు చెప్పాక మా నాన్న కజిన్ పోటీ చేయకపోతే ఉండేది కాదేమో. ఉండొచ్చు. 2 ఎన్టీ రామారావు కుటుంబంతో చండసేన సినిమాలు ఏంటో మా కుటుంబానికి, మా పెదనాన్నకి కానీ మా తాతల చెల్లి కూడా మా మావయ్యకి కానీ వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. వాళ్ళకి రామారావు పార్టీ పెట్టకముందే తెలుసు. ఓకే. సో ఏదైనా ఇప్పుడు ఈయన పోటీ చేయకపోతే డెఫినెట్గా నాకు మా పెనమత్స గ్రామానికి చెప్తున్న యార్లగడ్డ రాజగోపాలరావు గారిని లైలా కాలేజీ ప్రొఫెసర్ ఈ మధ్య కాలం చేశారు. ఆయన మా పెద్దమ్మ ఇంకా ఉంది, ఆవిడ యార్లగడ్డ సీతారత్నం అని ఫేమస్ గైనకాలజిస్ట్ సిటీలో. ఇద్దరే డాక్టర్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఆవిడ 90% ఉంటాయి, 95, 94 ఉంటాయి. సో వాళ్ళు పోటీ చేయడం వల్ల మన ఊర్లో మన బంధువు పోటీ చేశాడు అన్నప్పుడు ఇప్పుడు ఏదో దానికి ఇన్స్పిరేషన్ కావాలి. అలాగే మా ఊర్లో బండి ఉండేది, బుజ్జిగారిని సర్పంచ్ చేశారు మా ఊరికి, బ్యాంక్ ప్రెసిడెంట్ చేశాడు. 40 ఎకరాలు 10 ఎకరాలు చేశాడు, 18 ఎకరాలు చేశాడు ఆయన రాజకీయాలు. ఆ బండి ఉండేది. బండి ఏంటారు బాబు అంటే నేను పుట్టకముందు మహానంది గెలిచాను. నేను అదే కోరికతో నేను ఎట్లు పెంచుదామని నాకు ఒంగోలు తరతరాల నుంచి ఉన్నాయి మా కుటుంబానికి, మా తాతల కాలం ముత్తాతల కాలం నుంచి. నేను 5 ఏళ్ళు పందిపేటలు మేపాను. ఐటీ మంత్రి దామోదర్ రెడ్డి గారు నేను పోటాపోటీ ఉన్నాను. కుక్కనాగేశ్వరరావు ఇక్కడ జిల్లా పరిషత్ చేస్తున్నాను, చైర్మన్ చేసినాను. 2008, 9, 10 మహానంది గెలిచాను. మహానందిలో వింబుల్డన్ అయిపోయింది టెన్నిస్లో. ఒకసారైనా మహానంది గెలవాలని 70-80 ఏళ్ళ నుంచి ఎడ్లు మేపు కుటుంబాలు రాయలసీమలో మీకు ఎక్కువ తెలుసు, ఇంకా మేపుతూనే ఉంటారు అది గెలిచేవాడు. సో ఈ వ్యసనాలు అనేవి కూడా చెప్పలేము ఎందుకు వస్తాయంటే హెరిడిటరీ అనుకోవచ్చు. అల్టిమేట్ గా మీరు ఫైనల్ గా మీరు అనుకున్న ఎమ్మెల్యే అంటే లాట్ ఆఫ్ కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, అవమానాలు ఎదుర్కొని ఒక లక్ష్యాన్ని మనము చేరుకోవాలి
ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా నాది ఎన్నో definitely గా అడ్డంకులు ఉంటాయి. మూలపాటే. ఆ మూలపాటే జనరల్ కాదు నాది. అది చాలా అర్థమైంది. బాధలు పడి కష్టాలు పడి అవమానాలు ఎదుర్కొని అవహేళనకు గురై కాన్షియన్సీ వదిలేసి మంచిళ్ళకి వెళ్ళి ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డికి చెప్పాను మీరు కార్యకర్తలు మనకు స్వతంత్రమే ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత వచ్చింది మనకు. అవును. మనం అనుకున్న లక్ష్యం కూడా ఎన్నో స్ట్రగుల్స్ పడితేనే మనకు ఆ లక్ష్యం వస్తుంది. నేను కూడా స్టార్టింగ్లో జర్నలిజంలోకి వచ్చిన తర్వాత ఏం అర్థం కాక ఏది పడితే అది రాసే దాడులు చేయించుకొని పెద్ద పెద్ద చాలా గొడవలు చేస్తాను తర్వాతనే కొంత పరిణితి చెందుతూ వచ్చాను నేను. ఇది ఓకే మనం పక్కన పెడితే ఇక్కడ మీరు అన్నారు 2019 అంటే 2014లో పడిన దుట్టా రామచంద్ర గారు తప్పుకుంటే నాకు ఇచ్చారంటున్నారు. ఇది వాస్తవమా? వస్తుంది 100% మేడంకి హెల్త్ బాగోక రామచంద్ర గారి భార్యకి ఆవిడ ఎన్నికలకు ముందు ఒక 15 రోజుల ముందో 20 రోజుల ముందు కాలం చేశారు. ఆవిడ చనిపోకపోయినా నేను ఎమ్మెల్యే అయి ఉండేవాడిని రోజు. డాక్టర్ గారు బాధలో ఉండి అయినా ఆయన చేసినంత చేశారు కానీ ప్రచారంకి రాలేరు కదా. పక్క ఇది పక్క రామచంద్ర గారు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. అయ్యో ఆయనతో నాకు పర్సనలీ పరిచయం అటాచ్మెంట్ ఉంది అలా మీకే తెలుస్తుంది నాకు తెలుసు. బట్ అయితే ఆయన 2019 టికెట్ అంటే నన్ను వేరే కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఆశించారు. ఆయనే నన్ను పరిచయం చేశారు. అసలు అందరు అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ వాళ్ళ చేశారు. అల్లుడు కూడా డాక్టర్ ఉన్నాడు అప్పుడు వైసీపీలో అవును. డాక్టర్స్ విభాగంలో ఉన్నాడు. ఆయన కూడా డాక్టర్ గారే నన్ను అభ్యర్థిగా ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ బిల్డింగ్ లోనే మీటింగ్ పెట్టి హనుమాన్ జంక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పంపించాడు. ఈయన అభ్యర్థి ఆయన నన్ను పరిచయం చేశాడు. నేను కూడా పర్సనలీ 1-2 సార్లు కలిసాను డాక్టర్ గారిని ఇంటర్వ్యూ సందర్భంగానే. అంటే పరిచయం ఉంది కానీ చాలా రోజులు అయింది మాట్లాడా ఆయనతో. ఓకే ఆ విషయం 1900 ఆయన పోటీ చేద్దామంటే వాళ్ళకి అన్నవరం వెళ్ళేవాడు కాదు. నేను హ్యాపీగా ఇక్కడే ఉండేవాడు. రాతని ఎవరు మార్చలేదండి. అంతే కదా.